సీజేపీకి అంత బలం ఎలా వచ్చింది అంటే ఏముంది, ఇది సోషల్ మీడియా యుగం. అందులో ఉంటే చాలు, క్షణాల్లో అల్లుకుని పోతారు. వారు వీరు తేడా లేకుండా అంతా కనెక్ట్ అవుతారు. అంతేకాదు సోషల్ మీడియా అంటే ఎక్కువ యూత్ ఉంటారు. మరి ఆ తరంతో కనెక్ట్ కాకపోతే ఎవరికి నష్టం, ఎంత నష్టం అన్నది వర్తమాన చరిత్ర చెబుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ అని వాట్సాప్లో పెట్టిన పార్టీకి ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడం అంటే అది సోషల్ మీడియా మహిమ అన్నది కూడా అందరికీ తెలిసిందే. అదే ఇప్పుడు బీజేపీలోనూ చర్చ సాగుతోంది. ఇన్స్టాగ్రామ్ నుంచి కేంద్ర మంత్రులకు మోదీ హితబోధ చేశారు అని అంటున్నారు. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో జాతీయ పరీక్షలకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఎన్నో తీసుకున్నారు. అదే సమయంలో మోదీ మంత్రుల విషయం కూడా ఆరా తీశారని అంటున్నారు. ఇన్స్టాగ్రామ్ అన్నది ఎంతమంది వాడుతున్నారు అని మోదీ ప్రశ్నించారని చెబుతున్నారు. దానిలోనికి ప్రవేశించండి అంటూ మోదీ కీలక సూచనలు చేశారని చెబుతున్నారు. కేవలం ఎక్స్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలకే పరిమితం కాకుండా కేంద్ర మంత్రులంతా క్రమం తప్పకుండా ఇన్స్టా వాడాలని మోదీ సూచించారు. అలా యూత్కి నేరుగా కనెక్ట్ కావాలని మంత్రులను ప్రధాని మోదీ కోరినట్లు చెబుతున్నారు. అంతేకాదు యువతతో మమేకం కావడానికి, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా చేర్చడానికి కేంద్ర మంత్రులు ఇన్స్టాగ్రామ్లో చురుగ్గా ఉండాలని ప్రధాని మోదీ కోరారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా చర్చిస్తున్నారు. కేంద్ర మంత్రులు వర్తమానంలో టెక్నాలజీని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. దేశంలోని యువత ఎక్కువగా సమయం గడుపుతున్న డిజిటల్ వేదికలను కేంద్ర మంత్రులు ఏమాత్రం విస్మరించకూడదని మోదీ స్పష్టం చేశారంటున్నారు. ఇక సోషల్ మీడియా వాడకం మీద, డిజిటల్ ప్లాట్ఫారాల మీద మోదీ తన మంత్రివర్గ సహచరులకు పలు సలహాలు ఇచ్చారంటున్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఇంటరాక్టివ్ కంటెంట్ ద్వారా యువతతో నేరుగా కనెక్ట్ కావాలని మోదీ వారికి సూచించారు. ఇదిలా ఉంటే అర్ధరాత్రి మోదీ రిలీజ్ చేసిన ఒక వీడియో పోస్టుకు భారీ స్పందన అయితే లభించింది. బీజేపీ మద్దతుదారులు, కాషాయం పార్టీ అనుకూల యువత ఈ వీడియోలో పోస్టు పట్ల పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. ఇక ఈ వీడియో కోట్లకు పైగా వ్యూస్, లక్షలాది లైక్లు సొంతం చేసుకుంది. ఈ విధంగా యువతను నేరుగా సంప్రదించడం ద్వారా వారిలో భరోసా కల్పించే ప్రయత్నం మోదీ చేశారని బీజేపీ నేతలంటున్నారు.